మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా పేతురు చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. మరి హేరోదు రాజు యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఎందుకంటే యూదుల దగ్గర మెప్పు పొందాలని, యూదుల దగ్గర ఘనత పొందాలని ఆయన ఈ కార్యం చేసి ఉన్నాడు. నిజమే, ఈ లోకములో మెప్పు కొరకు, ఘనత కొరకు ఎవరినైనా ఏదైనా చేయడానికి ఎవరు కూడా వెనకాడరు. వారికి కావాల్సింది ఏంటంటే నలుగురిలో మెప్పు కావాలి, ఘనత కావాలి. కాబట్టి మెప్పు కొరకు, ఘనత కొరకు ఏదైనా చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలనైనా మరి ప్రజలను యూదుల మెప్పు కొరకు హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, దేవుని సువార్తను ఆటంకం చేయాలని చూస్తున్నాడు, దేవుని వాక్యము ప్రకటన చేయబడుకోకుండా చూస్తూ ఉన్నాడు. నిజమే, సాతానుడు అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటింపబడుకోకుండా చేయాలని వాడి చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మన ఎడల కృప చూపించే దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే ఏదో ఒక రోజు. మరి ప్రభువులో మరణిస్తే పరలోక రాజ్యం వెళ్తాం. చూడండి, ఇక్కడ యాకోబు మరి ఖడ్గంతో చంపుతూ ఉన్నప్పుడు యాకోబు అనుకొని ఉండవచ్చు నేను చనిపోవడం అవసరమా అని. కానీ యాకోబుకు ఒక నిశ్చయత ఉంది. ఏంటి ఆ నిశ్చయత అంటే, ఇప్పుడు నేను చనిపోతే నా ప్రభు దగ్గర ఉంటాను, పరలోకంలో ఉంటాను, ఇది దేవుని చిత్తం అయితే ఓకే అని చెప్పేశాడు. అందుకే ఖడ్గంతో చంపుతున్నప్పటికీ యాకోబు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మరణానికి కూడా ఎదురు వెళ్ళారు, మరణాన్ని కూడా భయపెట్టించారు దేవుని బిడ్డలు. చూడండి, మరి ఆ విధంగా అనేకమైన రకాల శ్రమలు ఆనాటి కాలంలో ఆది సంఘములో జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా కృంగిపోలేదు. సాతానుడు రకరకాల భయంకరమైన శ్రమలతో వేధిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలని. అయినా సరే ఎక్కడ కృంగిపోలేదు. ఈనాటి కాలంలో కూడా అనేకమైన శ్రమలు, బాధలు ఈరోజు కలుగుతున్నాయి. ఎక్కడ చూసినా చూడండి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చీల మీద, సంఘాల మీద రకరకాల దాడులు జరుగుతున్నారు. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. అయినా సరే భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనకు మన ప్రభువు తోడుగా ఉన్నాడు. మనకు అంటూ ఒక నిశ్చయిత ఉంది. కాబట్టి దేని విషయంలో కూడా కృంగిపోవాల్సిన అవసరము లేదు. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయువుల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురును 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరకు నిలిచెను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు ఎక్కడున్నారంటే చెరసాలలో బంధింపబడి ఉన్నారు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నారు, 2 సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ చతుష్టాయువుల సైనికులు అనగా ఇక్కడ చూస్తే పుట్టినోట్లో రాయబడి ఉంది 14 సైనికులు కాపలా ఉన్నారు, బంధించారు చెరసాల్లో. పేతురు తప్పించుకోవడానికి అవకాశం లేదు, పేతురు బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పగడబందీగా కాపలా పెట్టారు. ఎందుకంటే రేపు పస్కా పండుగ నాడు యూదుల మధ్యన పేతురుని నిలబెట్టి హేరోదు మెప్పు పొందాలని, హేరోదు మరి చూడండి దేవుని బిడ్డలను హింసించి వాళ్ళ దగ్గర మెప్పు పొంది వాళ్ళ మీద రాజ్య పరిపాలన చేయాలని ఇక్కడ హేరోదు ఎంతో ఆశతో ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పేతురు దగ్గర ఎవరు నిలబడ్డారు అంటే దేవుని దూత నిల్చుని ఉంది. కారణం ఏంటంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మొట్టమొదట నిశ్చింతగా ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. భయపడిపోయే పేతురు, పారిపోయిన పేతురు, అబద్ధాలాడే పేతురు, ఉలుక్కుపడే పేతురు ఈరోజు చెరసాల సంఖ్యల మధ్య
చెరసాలు సంకెళ్ళు బంధింపబడి ఉండగా ఎలా ఉన్నాడంటే నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. అదే ప్రభు మనకిచ్చే మహాకృప. ఈరోజు నీవు ఎటువంటి చెరసాలలో బంధింపబడి ఉన్నావు? ఎటువంటి చెరసాలలో ఉన్నావు? ఎటువంటి సంఖ్యలు నీకు బంధింపబడి ఉన్నవి? ఇక్కడ కృంగిపోవద్దు. నీవు నిశ్చింతగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో, నాతో, మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీవు నిశ్చింతగా ఉండు. దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటారు, మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు, మేమైతే నువ్వు నిలబెట్టిన దానికి మేము నమస్కారము చేయము అని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఖండితంగా చెప్పారు. అవును, మనం రక్షించకపోయినా మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనకు సహాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఎందుకు ఈ నిశ్చయత ఎలా వచ్చింది? ఈ నిశ్చయత అంటే ఎందుకు ఇటువంటి ధైర్యము, ఎందుకు ఇటువంటి నిశ్చంతగా ఉన్నారంటే కారణం ఏంటంటే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే మనము ప్రభు దగ్గర ఉంటాం, మా ప్రభు దగ్గర ఉంటాం, మన ప్రభు దగ్గర ఉంటాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధించే ప్లేస్లో ఉంటాం. ఆ మహాపట్నంలో, ఆ పరలోకపు పట్టణంలో, ఆ పరిశుద్ధ నగరాల్లో మనము ఉంటాం. కాబట్టి అటువంటి నిశ్చింతగా మనము ఉండాలి. ఈ లోకములో దేని విషయంలో భయపడొద్దు. నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. నీ బాధలు చూస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు. కలవరపడకు, దిగులు పడకు, నిశ్చింతగా ఉండు, ధైర్యము విడవకు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నువ్వు బలహీన పడిపోకు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరివని కుమిలిపోతున్నావేమో, ఎవరు నీకు లేరని నలిగిపోతున్నావేమో, ఈ సమస్యల నుంచి ఎలా విడిపింపబడాలని దిగులు పడుతున్నావేమో, ఈ సంఖ్యలతో బంధింపబడ్డాను, ఈ సంఖ్యలు ఎలా విడిపింపబడతాను, ఈ సంఖ్యల నుంచి, ఈ చెరసాల్లో నుంచి ఎలా తప్పించుకుంటాను, అయ్యో నా చుట్టూ కమ్ముకున్నాయి. చూడండి, పేతురు చుట్టూ ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. చెరసాలలో బంధింపబడ్డాడు, సంఖ్యల మధ్య బంధింపబడ్డాడు. అటువంటి సమస్యలు మన చుట్టూ ఉన్నవేమో, మార్గము తెలుస్తలేదా, గమ్యము తెలియకుండా ఆ శ్రమల్లో, ఆ చెరసాలలో, ఆ సంఖ్యలతో బంధింపబడి ఉన్నామా? భయపడకు. నీ దగ్గర ఎవరు నిల్చున్నారో చూడు. ఒక్కసారి నీ మనోనేత్రములు తెరిచి చూడు. దేవుని దూత అక్కడ పేతురు దగ్గర ఉంది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. నీ కొరకు ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. నీ మనోనేత్రాలు తెరిచి చూడు. భయపడకు, దిగులు పడకు. ఆగారు ఎంతో ఏడుస్తుంది. నీళ్ళ కొరకు తన కుమారుడు తల్లడిల్లిపోతుంటే తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. ఆగారు కన్నులు దేవుడు తెరిచాడు. అప్పుడు ఏమి కనిపిస్తున్నవి? అప్పటి వరకు నీటి ఊటలు కనబడలేదు ఆగారికి. అప్పుడు నీటి ఊటలు కనబడుతూ ఉన్నవి. మన దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే భయపడకు. ప్రభు వైపు చూడు, విశ్వాసం ఉంచు. నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ శ్రమలన్నిటి నుంచి విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆగారు కన్నులు ఎప్పుడైతే తెరిచిందో నీటి ఓటలు, జలపు ఓటలు అక్కడ ఉబుకుచూ ఉన్నవి. జలపు ఓటలు ఎలా ఉబుకుచున్నవి చూడండి. మన దేవుడు మన మొరణ ఆలకించే దేవుడు. ఆగారు మరణ విన్న దేవుడు మన మొరణ కూడా ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ ఎడల ఏ కార్యము చేయడానికైనా ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆ సమర్థుడైన దేవుని వైపు నీవు చూస్తూ నిశ్చింతగా ఉండు. కుమిలిపోకు. ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు నీవు నలుగురిలో హేళన చేస్తారని భయపడిపోతున్నావా? భయపడకు, దిగులు పడకు. దేవుడు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ధైర్యపరిచే దేవుని వాక్యం మనకున్నాయి. దేవుని మాటలు మనకున్నాయి. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. భయపడకు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలు సైనికులందరూ, అరణ్యంలో ఇశ్రాయేలు జనులందరూ నీటి కొరకు అల్లాడిపోతుంటే చూడండి, దేవుడు
ఎక్కడి నుంచి నీటిని ఊటను రప్పించాడు. మోషేతో అంటున్నాడు, ఆ బండతో మాట్లాడు, ఆ బండతో నువ్వు వెళ్ళి మాట్లాడు. బండ నుంచి నీటి ఊటను రప్పించగలిగిన దేవుడు. ఎటు నుంచి సహాయం వస్తుందని ఆలోచిస్తున్నావా? ఎవరు సహాయం చేస్తారని ఆలోచిస్తున్నావా? ఏ మనుషుల మీద నువ్వు ఆధారపడకు, ఎవరి మీద ఆధారపడకు, ఎవరి మీద భరోసా పెట్టుకోకు. నీ దేవుని మీదే నువ్వు భరోసా పెట్టుకో, నీ దేవుని మీదే ఆధారపడు, నీ దేవుని వైపే చూడు, నీ దేవుని చూస్తూ నడువు. నిన్ను కాచి కాపాడే దేవుడు, తన దూతలకు ఆజ్ఞాపించి నీ దగ్గరికి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ చెరసాల నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ సైనికుల నుంచి విడిపించే దేవుడు. ఎంతమంది మన చుట్టూ సైనికులు ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మనల్ని విడిపించగలిగిన దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడకు. ఎంతమంది సైనికులు ఉన్నా సరే పర్వాలేదు, నిన్ను విడిపించగలడు. ఎన్ని సంఖ్యలు వేసినా పర్వాలేదు, ఆ సంఖ్యలను ఓడ తీయగలిగిన దేవుడు. యేసయ్యను మరణం బంధించలేకపోయింది. సంఖ్యలు తెగిపోయినవి, సమాధి రాయి తొలగిపోయింది. నీ కొరకు తిరిగి లేచిన దేవుడు సజీవుడు, నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు. అందుకే పేతురు ఒకప్పుడు భయపడి పారిపోయేవాడు, పిరికివాడు, ప్రతిదానికి కుంగిపోయేవాడు, ప్రతిదానికి నిరాశపడేవాడు. చూడండి, కానీ ఇప్పుడు నిశ్చింతగా పడుకున్నాడు, దేవుని సన్నిధిలో పడుకున్నాడు, దేవుని కాపుదల్లో ఉన్నాడు, దేవుని హస్తంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నావేమో, సమస్యల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, చెరసాల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, సంఖ్యల చేత బంధింపబడ్డాను అనుకుంటున్నావేమో, వేదనలో, కన్నీటిలో, బాధల్లో నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, తుఫానులో, ఈ సుడిగుండాలు ఏంటి, ఈ తుఫానులు ఏంటి, ఈ అల్లజడలు ఏంటి అని దిగులుపోతూ కృంగిపోతూ ఉంటున్నావేమో. ఎవ్వరు నాకు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరని కృంగిపోతున్నావేమో. భయపడకు. నీవు ఎవరి చేతిలో ఉన్నావో తెలుసా? ఎవరి సన్నిధిలో నువ్వు ఉన్నావో తెలుసా? ఆ జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ఆయన చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్న దేవుడి చేతిలో నువ్వు ఉన్నావు. భయపడకు. ఆయన సన్నిధిలోనే ఉన్నావు, ఆయన దగ్గరే ఉన్నావు, ఆయన ఆవరణంలోనే ఉన్నావు, ఆయన చెంతనే ఉన్నావు. ఆయన నీ చెంతనే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ మనోనేత్రములు తెరిచి చూడు ప్రభువుని. విశ్వాసముతో ప్రార్థన చేయి, అత్యాసక్తితో ప్రార్థన చేయి. దేవుడు నీ సమస్యలన్నింటినీ విడిపిస్తాడు. ఇక్కడ ప్రభు దూత నిలబడి ఉంది. సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల డోర్లు ఓపెన్ అయిపోయినాయి. ఎన్ని చెరసాలు, ఎంత పెద్ద డోర్లు మనకు అడ్డం వేసినా, ఎటువంటి అడ్డం వేసినా, సాతానుడు మనల్ని ఎంత అనగదొక్కాలని చూసినా, దేవుని వాక్యము ప్రబలకుండా చేయాలని చూసినా ఎవరి వల్ల కాదు. మన ప్రభువు గొప్పవాడైన దేవుడు మనకు ఉన్నాడు. దేవాది దేవుడు మనకున్నాడు, తోడుగా ఉన్నాడు, నడిపించే దేవుడు మనకున్నాడు. భయపడకు, దిగులు పడకు. ఇక్కడ పేతురు నిశ్చింతగా ప్రభు సన్నిధిలో నిద్రిస్తున్నాడు. తెల్లవారితే ఏమి జరుగుతుందో తెలియదు పేతురుకి. మనకు కూడా అటువంటి సమస్యలే వస్తాయి. రేపటి పరిస్థితి ఏంటో తెలియదు. ఈ రాత్రే దేవుడు అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మితే ఈ రాత్రే దేవుడు మహా అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రే దేవుడు మనం విడిపించుటకు సమీపంగా ఉన్నాడు. దిగులు పడకు. ఒక్కసారి ప్రభు వైపు చూడు, ప్రభు పాదాలు పట్టుకో, ఆయన పాదాలను పట్టుకొని వేడుకో. నీ కన్నీరు మనుషుల దగ్గర కార్చకు, ప్రభువు దగ్గర కార్చు. నీ కన్నీటిని చూసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటి చుక్కను ప్రతిదీ కూడా దాచిపెట్టే దేవుడు, నీ కన్నీటి చుక్కకు కూడా విలువ కట్టిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులైతే హేళన చేస్తారు నీ కన్నీటిని చూసి. మన దేవుడైతే మన కన్నీటిని చూసి బుడ్డెలో దాచిపెడుతూ ఉన్నాడు, విలువిస్తున్నాడు మన కన్నీటికి. నీ కన్నీరు చాలా విలువైంది తెలుసా? నీ కన్నీరు ఎంత విలువైందో నీకు తెలుసా? నీ కన్నీరు విలువ ప్రభు అంటున్నాడు, ఆయన బుడ్డెలో దాచిపెడుతున్నాడంట నీ కన్నీటిని. జాగ్రత్త, దిగులు పడకు, భయపడకు. విడిపించే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరిచి చూడు.
దేవుడు నీ పక్కనే ఉన్నాడు. తన దూతలను నీ దగ్గరికి పంపించి ఉన్నాడు. చూడండి, చెరసాల్లో ఉన్న పేతురుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా? ఆయన పక్షపాతి కాదు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన అందరిని ప్రేమించే దేవుడు. పక్షపాతం చూపించే దేవుడు మన దేవుడు కాదు. పేతురుని విడిపించిన దేవుడు పేతురుని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు.